అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే ఈ కాయిన్స్ని అమ్మాలనుకున్నప్పుడు ఆన్లైన్లో దానికి ఎంత అమౌంట్ ఆఫర్ చేశారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆ కాయిన్స్కి వాళ్ళు ఇస్తామనింది 1.40 crores అనమాట. ఇంత అమౌంట్ ఇచ్చి మేము కొంటాము అని చెప్పేసి వచ్చారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్ని వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం కూడా వాట్సాప్ది స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో విత్ ప్రూఫ్స్ అన్నీ మీకు చెప్పున్నాను. ఆ వీడియో చూడండి. వీలైతే నేను ఆ వీడియోని మళ్ళీ చివరిలో కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ వీడియో చూడాలి. దాంతోపాటు ఈ వీడియో కూడా చూడాలి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక్కడ తను షేర్ చేసిన కాయిన్స్ ఏంటి, అసలు ఏ కాయిన్స్కి వాళ్ళు అంత వాల్యూ ఇస్తాము, అంత అమౌంట్ ఇస్తాము అని చెప్పారు. ఆ కాయిన్స్ ఏంటో చూద్దాము. ఆ కాయిన్స్ అదేవిధంగా వాటి వాల్యూస్ తెలుసుకున్న దానికన్నా ముందు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాయిన్స్ పైన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ కింద స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్ మింట్ మార్క్, అదేవిధంగా డైమండ్ మార్క్ ఉంటే బాంబే మింట్, రౌండ్గా చిన్న డాట్ ఉంటే నోయిడా మింట్, అదేవిధంగా ఎటువంటి మింట్ మార్కు లేకపోతే అది కోల్కతా మింట్. ఇది ఒక్క పాయింట్ మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రతి డెనామినేషన్లో ఉండే హయ్యెస్ట్ వాల్యూ కాయిన్స్ ఏంటి అని మాత్రమే చెప్తాను. అదేవిధంగా ఈ సాధారణమైన కాయిన్స్ వాల్యూ ఎంత ఉంటుందో కూడా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనం 10 పైసా తీసుకుంటే 1973 అండ్ 74 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది మాత్రమే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. దగ్గర యూఎన్సీ కండిషన్ అయితే 300 వరకు దాని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్ అనమాట, కొత్త కాయిన్, వాడని కాయిన్. తర్వాత 20 పైసా తీసుకుంటే 1997 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కూడా 300 నుంచి 400 వరకు ఉంటుంది. 25 పైసా రైనోసార్స్ కాయిన్స్ అనమాట. ఇవి 1993 హైదరాబాద్ మింట్ కాయిన్. అది 4000 వరకు దాని వాల్యూ ఉంటుంది. దీంట్లోనే ఇంకొంచెం తక్కువ వాల్యూ ఉండే కాయిన్స్ ఏంటి అనేది ఈ రైనోసార్స్ పిక్చర్ ఉండే కాయిన్స్ది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు చూడండి, ఈ థంబ్నెయిల్ కనపడుతుంది. మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో దొరుకుతుంది. ఆ తర్వాత 50 పైసా తీసుకున్నాం అనుకోండి. 1986 బాంబే మింట్, 1988 నోయిడా మింట్, 1989 హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ 3 కాయిన్స్ మాత్రము 2000 నుంచి 5000 వరకు డిపెండింగ్ ఆన్ కండిషన్ ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇవి మాత్రమే 50 పైసలు హైయెస్ట్ వాల్యూ. అదేవిధంగా ఈ 50 పైసలోనే స్టీల్ కాయిన్స్ తీసుకుంటే మనం 1993 బాంబే అండ్ హైదరాబాద్ మింట్. ఇవి ఒక 500 నుంచి 600 వరకు ఉంటాయి. ఇవి వీటిల్లో హైయెస్ట్ వాల్యూ. మిగిలినవి అన్నీ కూడా మ్యాక్సిమం అంటే 10 రూపీస్ నుంచి 20 రూపీస్. అదే 50 పైసా కాయిన్స్, కాపర్ నికెల్ కాయిన్స్ అనుకోండి 30 రూపీస్ వరకు. అంతే, అంతకు మించిన ఎక్కువ వాల్యూ ఉండదన్నమాట. నెక్స్ట్ 1 రూపీస్ తీసుకున్నాం అనుకోండి. ఈ 1 రూపీస్లో హైయెస్ట్ వాల్యూ ఉండేవి 1970 కాయిన్. ఇది కూడా ఒక 5000 6000 ఆ రేంజ్లో ఉంటుంది. 1982 6 గ్రామ్స్ కాయిన్, 8 గ్రామ్స్ కాయిన్ కాదు, 6 గ్రామ్స్ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ చాలా రేర్ కేటగిరీలోకి వస్తుంది. అదేవిధంగా 1983 హైదరాబాద్ మింట్, 1991 నోయిడా మింట్. 1991 నోయిడా మింట్ అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉండాలి. ఈ కాయిన్స్ చాలా రేర్ కేటగిరీలోకి వస్తాయి. వీటి వాల్యూస్, దీని గురించి ఇంకా నీట్గా ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మీకు ఇక్కడ ఈ థంబ్నెయిల్ కనపడుతుంది కదా, ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. చాలా హై వాల్యూ కాయిన్స్ అనమాట. థౌజండ్స్లోనే వాటి వాల్యూ ఉంటుంది. ఇక్కడ మీకు ఈ పిక్చర్లో కనపడే కాయిన్స్ వచ్చేసి 1 రూపీ కాయిన్ 1991 కాయిన్స్ ఉన్నాయి, కానీ అవి బాంబే అండ్ హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. వాటికి ఎటువంటి వాల్యూ లేదు. మ్యాక్సిమం అంటే ఒక 20 రూపీస్ నుంచి 30 రూపీస్ ఉండేదే చాలా ఎక్కువ. ఆ తర్వాత 2 రూపీస్ కాయిన్స్ తీసుకోండి. ఇవి కూడా అన్ని వెరీ నార్మల్ కాయిన్స్ అనమాట. నార్మల్గా వీటిల్లో అంటే కమమరేటివ్ కాయిన్స్ కాకుండా డెఫినెటివ్ కాయిన్స్ తీసుకుంటే 1992 నోయిడా మింట్. 1992 నోయిడా మింట్ 2 రూపీస్ కాయిన్ మాత్రమే కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. 1000 రూపీస్ నుంచి 2000 లేదంటే 2500 ఆ రేంజ్ వరకు ఉంటుంది. మిగిలినవన్నీ కూడా నార్మల్ కాయిన్స్ అనమాట. అదే ఇక్కడ చిత్తరంజన్ దాస్ గారి కాయిన్ ఉంది, సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ ఉంది. చిత్తరంజన్ దాస్ గారి కాయిన్ ఇక్కడ ఉండేది నార్మల్ కాయిన్ అనమాట. అదే కాయిన్ హైదరాబాద్ మింట్ కాయిన్ అయ్యుంటే మాత్రం దాని వాల్యూ 10,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. 40,000 అంటే యూఎన్సీ కండిషన్. సమ్టైమ్స్ అది మామూలుగా అయితే 10 to 25 ఆ రేంజ్లో ఉంది. బట్ ప్రజెంట్ 40 అంటున్నారు. 40 అనేది కొంచెం కష్టం అనమాట. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ కూడా ఇక్కడ ఉండే కాయిన్ 1997 కాయిన్. అది వెరీ నార్మల్ కాయిన్ అనమాట. 1996 కాయిన్ ఉండాలి. ఆ కాయిన్ పైన ఇయర్ వచ్చేసి 1996 ఉంటే ఆ కాయిన్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 5000 నుంచి 6000 వరకు ఉంది. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఉండే ఈ కాయిన్స్ అన్నీ కూడా వెరీ నార్మల్ కాయిన్స్. వీటి వాల్యూ అనేది మ్యాక్సిమం అంటే కాపర్ నికెల్ కాయిన్స్ అన్నీ కూడా కమమరేటివ్ కాయిన్స్ అయితే
ఒక 50 వరకు 50 రూపీస్, సమ్‌టైమ్స్ 70 రూపీస్ వరకు కూడా ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంది. అదేవిధంగా స్టీల్ కాయిన్స్ అనుకోండి, కమమరేటివ్ కాయిన్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం 20 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. అర్థమైంది అనుకుంటాను. ఇది వీటి వాల్యూస్. తర్వాత 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, వీటి వాల్యూస్ తీసుకుంటే మనము వీటిల్లో కూడా కాపర్ నికెల్ కాయిన్స్ ఉంటాయి కమమరేటివ్ కాయిన్స్లో. అవి వాటి వాల్యూ కూడా కొన్ని కాయిన్స్ 80 రూపీస్, 90 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా నికెల్ బ్రాస్ కాయిన్స్ అయితే మాత్రము మ్యాక్సిమం అవి 50 రూపీస్ ఉండేది కూడా చాలా 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 ఎక్కువ అనమాట. వాటి వాల్యూ 30 రూపీస్ అనేది లిమిటెడ్ వాల్యూ. ఓకే, అంతకు మించిన ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. ఇది ఇక్కడ తను వాళ్ళకి షేర్ చేసిన కాయిన్స్ వాల్యూస్. ఇక్కడ ఉండే అన్ని కాయిన్స్ కూడా ఒక సింగిల్ కాయిన్ 100 రూపీస్ ఉండేది కూడా ఒకటి కూడా లేదు. అర్థమైంది కదా మీకు. కానీ వాటికి 1.40 crores ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత జరిగిన విషయాలు అన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పున్నాను. వీలైతే ఇక్కడ నేను ఆ వీడియో యాడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఇలాంటి వాళ్ళ బారిన పడి ఎవరు మోసపోకండి. క్విక్కర్ అని చెప్పేసి ఇంకా ఏదేదో ఉంటాయి, వాటిల్లో మీ కాయిన్స్ పెట్టి అమ్ముతాము అని చెప్పి, లేదంటే మీ దగ్గర ఉంటే ఎవరైనా మిమ్మల్ని మెసేజ్ చేసినప్పుడు అమ్ముతాము అని చెప్పేసి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడము, ఆ తర్వాత మోసపోవడము. ఎందుకంటే ఎవరైనా కూడా ఇక్కడ కూడా తనని వాళ్ళు సమ్ అమౌంట్ కట్టమని అడిగారనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి, మనీ ఎక్స్చేంజ్ ఫీజు అని చెప్పేసి ఈ విధంగా అడిగారు. ఫార్చునేట్లీ దేవుదేవల అతనైతే ఎటువంటి ₹1 కూడా మోసపోలేదు. అలర్ట్ అయ్యారు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఓకే, ఎవరైనా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి, మీ దగ్గర ఉండే కాయిన్స్ మేము కొనాలి అంటారంటే నిర్దాక్షిణ్యంగా ఆ నెంబర్స్ని బ్లాక్ చేసేయండి. వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ కూడా మీరు పెట్టుకోకండి. ఓకే, అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేయండి. ఎవరు ఎక్కడ మోసపోకుండా ఉంటారు. ఓకే, ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.